నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి పరామర్శిస్తానికి వస్తున్నాడంటే నిజంగా భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరకు వచ్చి అవును మా ఓడు ఈవీఎం ప్యాడ్లు బద్దలు కొడతాడు తప్పేంటి అన్నట్టుగా ఇప్పుడు వల్లభనేని వంశీ దగ్గరకు వచ్చి కిడ్నాప్ చేస్తే తప్పేంటి, అవును ఎస్సీలు మేము ధిక్కరిస్తాం తప్పేంటి అని అంటాడేమో అని భయపడుతున్నారు. మొత్తం దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. జగన్ వస్తున్నాడంటే భయపడుతున్నారు. అది ప్రతిపక్షం కాదు, వాళ్ళ స్వపక్షం భయపడుతుంది. ఎందుకంటే జగన్ ఓదారుస్తుంది కదా, లేదంటే ఆ ఓదార్పు యాత్రలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా జైలు యాత్రలాగా మారిపోయాయి. గతంలో మనం చూసుకుంటే నందిగం సురేష్ కావచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ. అయితే ఒక చిన్న కార్టూన్ కూడా చూశాను సార్ ఈరోజు, ఏదో ఒక న్యూస్ పేపర్లో. ఏంటంటే జగన్కి సంబంధించినటువంటి ఒక అపాయింట్మెంట్ మీకు దొరకాలి అంటే ఏదో ఒక అక్రమమో లేకపోతే అవినీతో చేసి జైలుకి వెళ్తే కానీ కనిపించడం చెప్పి, కానీ జైలుకి వచ్చేసరే భయపడుతున్నారు. వీడు వచ్చి ఇరికిస్తాడేమో అన్నట్టుగా భయపడుతున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? జగన్ గారు, ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవం. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది ఎక్కడ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో ఉన్నట్టు పరామర్శించడం. అక్కడి నుంచి మొదలుపెట్టి అతని జైలు ఓదార్పు యాత్రలో కంటిన్యూ సాగుతున్నాయి. వారికి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వెళ్తున్నారు, ఆయన రావడం, పరామర్శించడం, మళ్ళీ లేనిపోని వాళ్ళనే ఇరికించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు ఈరోజు కూడా ఏదో వల్లభనేని వంశీ గారిని మిలాఖత్ అవ్వడానికి వెళ్తున్నారు. ఇంకా కలవలేదు, వెళ్తున్నారు. సరే, అందరికి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈయన ఏమంటారో, ఏ విధంగా ఇరికిస్తారు, ఓదారుస్తారా లేకపోతే ఇరికిస్తారా అనేటువంటిది ప్రశ్న. సరే, నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఓదారుస్తాడు. ఎందుకు ఓదారుస్తాడు అంటే అనుభవజ్ఞుడు దేంట్లో, జైలు జీవితంలో. అందుకని అక్కడికి వెళ్ళి ఏ కంగారు పడకు, అన్నీ ఇస్తారు, ఒక రోజు లేట్ అయినా చక్కటి ఫుడ్ అన్నీ పెడతారు, అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పొచ్చు. లేదనుకో ఇంకో భరోసా కూడా ఇవ్వచ్చు. నువ్వు ఒక్కడే ఒంటరిగా ఉండక్కర్లేదు, నీకు తోడుగా గుడివాడి నాన్న పంపుతాను, నీకు ఎవరి కావాలో చెప్పు, గుడివాడి నాన్న ఉన్నాడు, లేకపోతే కాకినాడ ఆ రెడ్డి గారు ఉన్నాడు, దూరపూడి గారు, లేకపోతే పేరు నాని గారు ఉన్నారు, మీకు ఎవరిని కావాలితే వాళ్ళు తోడుగా పంపుతాను అని ఒక ధైర్యం ఇవ్వచ్చు. నేను అంటాను, జగన్ గారు నాకు సినిమాలో సీన్ గుర్తుకొచ్చింది. మా నాగబాబు గారిది బావగారు బాగున్నారు సినిమాలో కోట శ్రీనివాసరావు కొడుకు శ్రీహరితోటి అంటాడు, శ్రీహరి అంటాడు, నాన్న సిగ్గుపోయింది నాన్న అంటే, ఊరుకోరా నాకు పోయిన సిగ్గుతనం పోయిందనకంటే నీ సిగ్గుతనం ఏమైంది అని అంటే మాట్లాడతాడు. చూసారా, ఆ టైప్లో ఇప్పుడు వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి అదే మాట. అది బాధపడుతున్నాడు అనుకోండి, బాధపడకు, లేకపోతే భయపడకు, లేకపోతే సిగ్గుపడకు, నేను చూడు ఎంత ఇదిగా ఎన్ని చేసినా సిగ్గుపడకుండా ఇలా చిరునవ్వులు నేను చిందిస్తున్నాను, అలాగే ఉండు అనేటువంటి ధైర్యం ఇస్తాడు. ఏమంటానంటే ఈ రోజున వల్లభనేని వంశీ గారి విషయంలో గత 5 సంవత్సరాల్లో ఆయన కానీ లేకపోతే గుడివాడ నాని కానీ వాళ్ళ మాట్లాడినటువంటి భాష విధానం ఎలా ఉందో అన్నది ప్రజలందరూ చూశారు. ఒక పరిధి దాటి విమర్శలు, ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు. జగన్ గారు ఖచ్చితంగా విమర్శిస్తాం, కానీ ఆ విమర్శ సద్విమర్శగా లేకుండా మరీ ఒక బోర్డర్ క్రాస్ అయిపోయి చంద్రబాబు గారి సతీమణిని, లేకపోతే లోకేష్ గారిని ఎన్ని రకాలుగా మానసికంగాను శారీరకంగా కూడా ఎన్ని రకాలుగా మాట్లాడారో చూసాం. చంద్రబాబు గారిని ఎంత అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా వారికి ప్రివిలేజెస్, ఆయనకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సిన వాటికి కూడా సదుపాయాల గురించి అడిగితే దోమలు కుడుతున్నాయి అంటే, దోమలు కుట్టకపోతే రంభావరవసి వెనక వచ్చి కుడతారా అని అడిగాడు కొడాలని. మరి ఇప్పుడు ఈరోజు అంతా అతను ఉన్నది దాన్ని ఏమంటారు, రిమాండ్ ఖైదీ. అతను రిమాండ్ ఖైదీలకు ఏమేమి ప్రత్యేక సదుపాయాలు ఎవరండి, అక్కడ అందరితో పాటు సమానంగానే ఇస్తారు, అందరితో పాటు సమానమైన ఫుడ్, అందరితో పాటు సమానంగా కింద పడుకోవాల్సిందే. ఒకవేళ ప్రత్యేకమైనటువంటి వ్యాధులు ఏమన్నా ఉంటే కోర్టు ద్వారా తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకుని నాకు ఆ వ్యాధి ఉంది లేకపోతే ఇది ఉందని చెప్పుకుని చేసుకోవాలి. అది మానేసి విచిత్రంగా ఉంటుందండి జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటాడు, లేకపోతే ముఖ్యమంత్రి గారికి సమానంగా నాకు సమయం కావాలంటాడు. విచిత్రమైన కోరికలు. నీకు ప్రజలు ఇవ్వలా, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలా, ఆయనే కావాలంటాడు. వీళ్ళేమో ఏదో స్వాతంత్ర సమరయోధుల్లా జైలుకి వెళ్ళి ఆ కొత్త సదుపాయాలు, నాకు బెడ్ కావాలి, ఇంటి నుంచి ఫుడ్ కావాలి, మా డాక్టర్ గారు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్నీ అక్కడ డాక్టర్లు అందరూ ఉంటారు. అంటే
చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో అంటే ఒక విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళందరూ వైసీపీలో చేరతారా, అయితే వైసీపీలోకి వెళ్ళాక మానసిక పరిస్థితి మన దిగజారిపోద్దా, అర్థం కాని విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడిన దాఖలా లేవు. ఆయనేమో సీఎం అయినప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళి మాట్లాడిన దాఖలా లేవు. ఇప్పుడు ప్రతిపక్ష నేత గారు అసెంబ్లీకి వెళ్ళడం, ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం. కానీ అన్ని సదుపాయాలు కావాలి వీళ్ళకి, వీళ్ళ ప్రివిలేజ్, వీళ్ళకి రావాల్సిన ప్రభుత్వ జీతాలు కానీ లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చే సెక్యూరిటీలు అన్నీ కావాలి, మాట్లాడరు. ఈ రోజున కొడాల వల్లభనేని వంశీ గారు చేసిన పని ఏంటంటే, ఒక దళితుని కిడ్నాప్ చేసినటువంటి కేసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం చాలా చిన్న విషయం అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి కేసులు, ఆయనకు ఉన్నటువంటి దాంట్లో ఈ వంశీ గారు చేసి చాలా చిన్నగా కనపడవచ్చు. అందుకని కంగారు పడొద్దు, నీకెందుకు, నేను ఉన్నాను అంటాడు. నువ్వు ఉన్నావన్నా మరి నేను ఉండాలి కదా ఇక్కడ అనుకుని ఉంటాడు పాపం వంశీ లోపల. అయితే మొన్న కోర్టులో కూడా చూసుకుంటే ఏదైతే జడ్జికి ఇప్పిస్తున్నటువంటి వాదనలో పొన్నవల సుధాకర్ రెడ్డి కూడా చాలా హాస్యాస్పదంగా అక్కడికి వచ్చేసి కిడ్నాప్ అనేది చాలా చిన్న విషయం కదా, దాన్ని ఎందుకు అంత పెద్ద సీరియస్ తీసుకుంటున్నారు అన్నప్పుడు అందరూ మధ్యలో భ్రమించారు. అలా కదా, పొన్నవేలు గురించి మనం మరి ఆయన ఏ విధంగా అడ్వకేట్, మరి ఏ విధంగా లా చదివాడో మనకు అర్థం కాదు. కానీ ఆయన ఏదో మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఇన్ని ఏంటంటారో ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, నో పోలీస్, అది ఏమైనా జరుగుతుంది, నో పోలీస్, దీనికి పోలీస్ అంటే మాట్లాడుతున్నాడంటే మరి అసలు అతను ఏ విధమైనటువంటి చదువుకున్నాడో మాకు అర్థం కాదు. గతంలో కూడా చూడండి, అతను స్టేట్స్ కూడా వెళ్ళినప్పుడు మాట్లాడితే అన్నాడు మన జాతి అన్నాడు. అంటే అసలు వీళ్ళ చదువులు ఎందుకు చదువుతున్నారో కూడా అర్థం కాదు. అంటే ఈ బ్యాచ్ అంతా అక్కడ మనం గతంలో అనుకునే వాళ్ళం అండి, ఈ దండుపాళెం బ్యాచ్ అన్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళం. దానికి మించిపోయారు ఇప్పుడు. దండుపాళెం బ్యాచ్ అంటే ఏదో దొంగతనాలు చేస్తారో అలా చేస్తారు, దానికి మించిపోయి వీళ్ళు చేసిన తప్పులు కూడా పెద్ద ఏవి కాదన్నట్టుగాను. మళ్ళీ ఎవరైతే అరెస్ట్ జైల్లో ఉన్నారో వీళ్ళ భార్యలు అందరూ బయటకు వస్తారు. చాలా విచిత్రం. గతంలో ఇప్పుడు బోరగడ్డ కావచ్చు, వర్రా రవీంద్రరెడ్డి కావచ్చు, ఇప్పుడు వంశీ కావచ్చు, వీళ్ళ భార్యలు, నేనేమంటానంటే గతంలో వాళ్ళ భర్తలు మాట్లాడిన మాటలను కానీ ఆ రోజు ఇంట్లోనే ఖండించుంటే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, రేపు పొద్దున్న ఏ మాటలు వాళ్ళు మమ్మల్ని అంటే మా పరిస్థితి ఏంటి, రాజకీయంగా మీరు ఎన్నో విమర్శించుకోండి, ఇంట్లో ఆడవాళ్ళతో మీకు సంబంధం ఏంటి అనే మాట చెప్పుంటే ఈరోజు బయటకు వచ్చి వంశీ గారి భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా భర్తకు అన్యాయం జరిగిందని మాట్లాడతాకి ఉండేది కదా. ఇప్పుడు అర్హత ఉందా? మరి ఆయన చేసింది చిన్న తప్ప. ఒక దళితుడిని తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటాక బలవంతంగా సంతకాలు పెట్టించుకుని అఫిడవిట్ వేయడం అనేది చిన్న కేసా? వంశీ గారు చేసింది ఏంటంటే, అతను ఒక మనిషి, ఈ దోపిడీకి ఒక మనిషి, లేకపోతే ఈ కలెక్షన్స్కి ఒక మనిషి, ఈ బెదిరింపులకు ఒక మనిషి, అలాగా మొత్తం విడదీసాడు కదా అన్ని. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడంటే, లోకేష్ గారిని కావచ్చు, నా చంద్రబాబు గారిని కావచ్చు, అవి మాట్లాడారు. సభ్య సమాజం హర్షించదగ్గ మాటలు అవి. అయితే ఇక్కడ ఇంకొక సత్యవర్ధన్ ఎవరైతే అంతకుముందు టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేసినటువంటి ఒక వ్యక్తి అయితే ఉన్నారో, ఫిబ్రవరి 10వ తారీఖున కేసు పెట్టడం జరిగింది. అది 20వ తారీఖు విచారణ జరుగుతుందన్న మధ్యలో తను మళ్ళీ తీసుకెళ్లిపోయి కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. సత్యవర్ధన్ చాలా సైలెంట్గా చెప్పింది, భయపడుతూ ఫ్యామిలీని ఏదైనా థ్రెట్ చేస్తారో తెలియక భయపడుతూ చేశాడు. నిజంగా సత్యవర్ధన్ ఒకవేళ ఎదురు తిరిగి నేను చెయ్యను అనుంటే నిజంగా హత్యకు కూడా ఇది దారి వాళ్ళకి పెద్ద ఇష్యూ కదండి. నేను ఏమంటానంటే, జగన్ గారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మెజారిటీగా ఎవరంటే దళితులే. జగన్మోహన్ రెడ్డి వస్తే మాకేదో న్యాయం జరుగుతుందని ఏదో భ్రమలో ఓట్లేశారు. ఓట్లు వేసిన తర్వాత అన్యాయం గురైంది కూడా దళితులే. మీరు చూడండి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎన్ని రకాలుగా దళితుల్ని ఎంత హింసించారో మనం చూసాం. ఆఖరికి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ దళితులే లోకువ. అంటే కేవలం వాళ్ళకి దళితులు అంటే ఒక ఓట్ బ్యాంక్ తప్ప వాళ్ళు అసలు మనుషులుగా కూడా చూడరు. పైకి ఏంటంటే వాళ్ళని ఒక విధమైన భ్రమంలో సృష్టించి ఏదో మతాన్ని అడ్డం పెట్టుకునో, లేకపోతే ఈ పథకాలు ఇస్తున్నాం కదా అనేటువంటిది. దళితులు అంటే ఎక్కువగా పేదలు ఎక్కువ ఉంటారు కదా, అటువంటి భ్రమంలో వాళ్ళు వచ్చి ఆ విధంగా చేస్తున్నారా. కానీ నిజంగా దళితులు అంటే ఎంత లోకం ఉండే వాళ్ళకి, ఎంత ధైర్యం. అంటే అది ఎంత ధైర్యం అంటే వాళ్ళని నోరెత్తలేరు, వాళ్ళు బెదిరించవచ్చు, భయపెట్టవచ్చు. అంటే నిజంగా ఇప్పుడు ఈ కేసులో, వంశీ గారి కేసులో అతను చెయ్యి అతనే పెట్టుకున్నాడు నెత్తి మీద. అప్పుడు అతను సైలెంట్గా కూర్చుంటే సైలెంట్గా ఎప్పుడో కేసు వెళ్ళేదేమో. అతను కిడ్నాప్ చేసి అతనితో తప్పుడు అఫిడవిట్ ఎప్పుడైతే ఇప్పించాడో, వారింట్లో వాళ్ళు కిడ్నాప్ కేసు ఎప్పుడైతే పెట్టారో అన్నీ బయటకు వచ్చినాయి. అయినా కూడా పోలీసులు చాలా ఓపికగా, చాలా సక్రమంగా చేశారండి. గతంలో లాగా గోళ్ల దూకి అర్ధరాత్రి అపరాత్రి అరెస్టులు చేయడం,
లేకపోతే రాష్ట్రం అంతా తిప్పడం, ఇటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదే. ఇంటికి వచ్చారు, నోటీస్ ఇచ్చారు, తీసుకెళ్లారు. పైగా అరగంట టైం ఇచ్చారు. ఆయన ఫోన్ మాట్లాడుకోవడానికి, వాళ్ళ మీడియాతో మాట్లాడుకోవడానికి, వాళ్ళ సంబంధికులతో అందరితో మాట్లాడుకోవడానికి టైం కూడా ఇచ్చారు. అయినా కూడా వచ్చి ఏమంటాడండి ఇతను, మట్టి కొట్టిపోతారు, నాశనం అయిపోతారు. ఈ శాపనార్థాలు ఎందుకు? ఈయన మహా వేదాంతి, ఈయన మళ్ళీ శాపనార్థాలు. ఇది చేసింది ఏమన్నా ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల్లాగా ఏమన్నా ప్రజల గురించి పోరాడి జైలుకి వెళ్ళారు ఈయనంతాను. చేసే దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? నీ అంటాను దెయ్యాలు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడు. నేనేమంటానంటే జగన్ గారు, చంద్రబాబు గారిని చూస్తే మనకి ఒక డెవలప్మెంటో, ఒక హైటెక్ సిటీయో, ఒక ఐటీయో గుర్తుకొస్తాయి. పవన్ కళ్యాణ్ గారిని చూసామనుకోండి, ఆయన దాతృత్వం, ఒక మంచితనం, ఒక నిజాయితీ గుర్తుకొస్తాయి. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏం గుర్తుకొస్తాయండి? అయితే జైళ్ళు గుర్తుకొస్తాయి, లేకపోతే శవాలు గుర్తుకొస్తాయి. అంతే కదా. ఈ రోజున ప్రతిదీ శవరాజకీయమే కదా. ప్రతిదీ శవరాజకీయం, లేకపోతే జైలు పరామర్శలు. ఇదేముందండి? ఇంక అంతకంటే మేము ఇతను చేసేది ఏముంది? ఈ రోజుకి ఇన్ని చేసి కూడా అతను మళ్ళీ వచ్చేస్తున్నాను, 30 సంవత్సరాలు నేనే ఉంటాను అంటాడు. మళ్ళీ 30 సంవత్సరాలు అంటే అదొక మానియా. 30 సంవత్సరాలు మానియా అంటాడు. 30 years పృథ్వీ గారితో డైలాగ్ ఉంటుంది, 30 years ఇండస్ట్రీ అని. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా 30 years మానియా ఒకటి ఉంది. మాట్లాడితే 30 సంవత్సరాలు అంటాడు. అదేం లెక్క ఒప్పుని 30 అనొచ్చు కదా, 40 అనొచ్చు కదా, లేదు 30. ఆ కట్ ఆఫ్ డేట్ లాగా అంటే చాలా విచిత్రమైన మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేనేమంటున్నానంటే, చాలా మందికి ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తుంది, న్యాయం చేస్తుంది, ప్రజలకన్నా నమ్మకం ప్రజలకు ఖచ్చితంగా ఉంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఎలా ఏంటంటే, గత 5 సంవత్సరాలు ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళంతా కళ్ళెదురు కనపడుతున్నారు. వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆ కోపం ఉంది. మా కూటమి ప్రభుత్వం మీద ఆ అసంతృప్తి ఉంది, కోపం ఉంది. మేమేమంటున్నామంటే, ఏదైనా ఇది కక్షధోరణ చర్యలతో చేసేది కాదు. ఖచ్చితంగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాం. కూటమి బస్సు స్టార్ట్ అయిందండి, ఎక్కించుకుంటుంది ఒకరినొకరిని. గన్నవరాన్ని స్టార్ట్ అయింది బస్సు, ఒకడు ఎక్కాడు. బయలుదేరుతుంది బస్సు, గుడివాడ వెళ్తుంది, ఎక్కించుకుంటుంది. బందర్ వెళ్తుంది, ఎక్కించుకుంటుంది. కాకినాడ వెళ్తుంది, ఎక్కించుకుంటుంది. టెక్కలి వెళ్తుంది, ఎక్కించుకుంటుంది. ఇలా రాయలసీమ వచ్చి చిత్తూరు వచ్చి ఎక్కించుకుంటుంది. నగరి వచ్చి కూడా ఎక్కించుకుంటుంది. ఖచ్చితంగా ఎవరిని వదలదు. బస్సు అంతా ఫిలప్ చేసుకుని ఆ బస్సు ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ పెడుతుంది. మొత్తానికి మీ బస్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? బస్సు అంటే సీట్లు సరిపోతే కొత్త బస్సు ఇంకో బస్సు వేస్తామండి. అసలు బస్సులకు లోటేం లేదు. ఖచ్చితంగా ఆ బస్సు సరిపోలేదు అనుకోండి, మేము ఇంకో బస్సు వేస్తాం. రోడ్లు కూడా ఇప్పటికి ఎట్లా చక్కగా రోడ్లు బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి, సరసరగా వెళ్తున్నాయి ఇప్పుడు అని. కాకపోతే ఖచ్చితంగా బస్సు ఎక్కడ బయలుదేరాలో అక్కడ బయలుదేరుతుంది, తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది. ఇవన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నారు చూసారా. వీళ్ళంతా సత్యహరిచంద్రులాగా మేమేం చేయలేదు, మమ్మల్ని అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని ఏమో కష్టధోరణ చర్యలతో అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చూసారా. వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చుంటారు. నేనేమనుకుంటానంటే, జగన్ గారు మనం అంతా బాగానే ఉంటున్నాం, బాగానే మాట్లాడుకుంటున్నాం, వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారో లోపల పెడుతున్నారు అనుకుంటున్నాం. లోపల ఉన్నటువంటి ఖైదీల పరిస్థితి నాకేం అర్థమవుతుందా. వీళ్ళందరూ ఒకే చోట చేరారు అనుకోండి, మన జగన్ గారు ఒకే జైలు, అది ఏ జైలు అవచ్చు, రాజమండ్రి ఇంకోట అని కాదు, ఓ జైల్లో చేరారు. మిగతా ఖైదీలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొడాలని ఉంటాడు, ఖాళీ కూర్చోడు కదా. జోగి రమేష్ ఉంటాడు, ఖాళీ కూర్చోడు కదా. వీళ్ళు ఏం చేస్తారో, ఖైదీలందరినీ కూర్చోబెట్టి మీ అందరికీ తెలుగు నేర్పుతాం, తెలుగు రాదు కదా వీళ్ళకి స్వచ్ఛమైన తెలుగు వచ్చు కదా, ఆ భాష నేర్పుతామని చెప్పి వీళ్ళు క్లాసులు చెప్తారు. మరి రోజా గారు ఏమంటారు, మీ అందరూ కంగారు పడొద్దు, మీ అందరూ బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ తిరుపతి తీసుకెళ్తాను ఒకే బ్యాచ్ కింద అని ఆవిడ అంటది. మా అమర్నాథ్ గారు ఉంటాడు అక్కడ, ఆయన ఏమంటాడు, కోడి గురించి, కోడి గుడ్ల గురించి, అది పొదగడం గురించి చెప్తా ఉంటాడు, క్లాసులు చెప్తా ఉంటాడు ఆయన. లేదనుకోండి, మా రాజమండ్రి నుంచి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక రికార్డింగ్ డ్యాన్స్లో లేకపోతే ఒక విధమైనటువంటి యాడ్లో ఆయన చేస్తూ ఉంటాడు. మా పేర్నాని గారు ఖాళీగా ఉన్నాడు, ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, అధ్యక్ష అని అనాలి, ఎవరినొకరిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారిని తిట్టాలి, అందుకని అక్కడ ప్రెస్ మీట్లు పెడతాడు. నేను అంటాను, ఇలా మరి ఖైదీల పరిస్థితి ఏంటి? ఇటువంటి బ్యాచ్ అంతా మా ఎదురుకుండా పెట్టారు అని చెప్పేసి అని. ఖచ్చితంగా ఎందుకంటానంటే వీళ్ళందరూ చేరేది అక్కడికే. ఒకరోజు లేట్ అవ్వచ్చు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరినే వదలదు. ఎన్ని మాటలు మాట్లాడారో, రాజ్యాంగ వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేశారో, ప్రజా సంపదని ఎవరు ఎలా దోచుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఓచలెక్క పెట్టిస్తుంది. నేను అనుకోవడం 2029కి మేము ఏదో మళ్ళీ వచ్చేస్తాం 30 సంవత్సరాలు అంటే, మీ అందరూ వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చేస్తారంటే జైలుకి వచ్చేస్తారు. అధికారంలోకి రారు, జైలుకి మాత్రం వచ్చేస్తారు. 1.0 అధికారం, జగన్ 2.0
కారాగారం. మళ్ళీ చెప్తున్నా, జగన్ 1.0 అధికారం, జగన్ 2.0 కారాగారం. అంతే. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎటువంటి చేశారండి? ఒకటా రెండా దుర్మార్గం లెక్కలైనటువంటిగా వ్యవస్థలన్నిటిని నాశనం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వస్తే న్యాయమూర్తులను తిట్టేస్తారు, కోర్టులను తిడతారు, వాళ్ళ కులాలు అంట కడతారు. వాళ్ళ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితేనేమో ఎలక్షన్ కమిషనర్ని ఇబ్బంది పెడతారు. అంటే ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ లేకుండా అన్ని వ్యవస్థలు నాశనం చేసినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉండాలి? కారాగారంలోనే ఉండాలి. వాళ్ళ సభ్య సమాజంలో తిరగడానికి పనిచేయరు. ఈ రోజున చూసారా, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరూ కూడా ఇంకా తప్పదు పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే వెళ్ళి సరెండర్ అవుతున్నారు. నందిగం సురేష్ లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళవలసిందే, తప్పదు వాళ్ళకి పరిస్థితి. ఎన్నాళ్ళు దాక్కుంటారు, ఎక్కడ దాక్కుంటారు. ఈరోజు పెద్ద పని ఎవరికైనా ఉందంటే పనోర సుధాకర్ రెడ్డి గారికి. పాపం వీళ్ళందరికీ ఆయన బెయిల్ డ్రాఫ్ట్లు చేయాలి, బెయిల్ వేయాలి, తీసుకురావాలి. ఆయనకి అద్భుతమైన పని. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అత్యధిక పని ఉన్నది ఎవరికంటే పనోర సుధాకర్ రెడ్డి గారికి. రేపు పొద్దున పెద్ద పని ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది వేరే విషయం. ఈ లోపుగా బ్యాచ్ అందరికీ కూడా ఆయనే కదా పాపం మార్గదర్శి. నేను అనుకోవడం మరి ఇన్ని చేస్తున్నప్పుడు వెరీ సజ్జలా అని అడుగుతున్నాను నేను. గతంలో చూడండి, మాట్లాడితే ప్రతి దానికి బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏ శాఖ గురించి మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రిగా ఆయన వచ్చేవాడు. మరి ఈ రోజున వెరీ సజ్జలా ఉన్నాడా, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడా? ఇవన్నీ కూడా ప్రజల్లోని ఒక ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైనా సరే జగన్ గారు మనం ఎన్ని మాట్లాడుకున్నా మన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఒక పక్క నుంచి కుటుంబ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశలోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి పనిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందంటారు చూసారా, దీన్ని అంటారు. ఎందుకంటే అందరూ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా 6 నెలల్లోనే వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పడేయాలనేటువంటి కోపంతో ఉన్నారు. అది జరగకపోయేటప్పుడు అసంతృప్తి వచ్చింది, ఇంకా తిరుగుతున్నారనేది. ఈరోజు జరుగుతుంది. ప్రజల్లో ఒక విధమైనటువంటి హర్షాతిరేకాలు వస్తున్నాయి. ఓహో స్టార్ట్ అయ్యింది. ఈ స్టార్ట్ అయ్యింది ఎక్కడ ఎండింగ్ అవుద్ది అనేది వేరే విషయం. స్టార్ట్ అయితే అయింది కదా, ఇది ఆగదు. మీరు అన్నట్టు రోడ్లు సాఫీగా ఉన్నాయి, ఖచ్చితంగా ప్రయాణం సాగుద్ది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బస్ డ్రైవర్ గా భారతిరెడ్డి అనుకోవచ్చు, కండక్టర్ గా ప్రతి ఒక్కరిని ఇరికిస్తూ సీట్లు రిజర్వ్ చేస్తుంది జగన్మోహన్ అనుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు వల్లంనేని వంశీని ఎలాగ ఇరికిస్తాడు, మొత్తానికి ఏ జైలుకి వెళ్తారో చూద్దాం. మరి నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.